కొన్ని సినిమాలు చూశాక కథ గుర్తుంటుంది. కొన్ని సినిమాల్లో నటన గుర్తుంటుంది. కాని చాలా అరుదుగా కొన్ని సినిమాలు మనకొక ఫీలింగ్ను మిగిల్చి వెళ్తాయి. ఒక ప్రశ్నను మనతో పాటే పంపిస్తాయి. 1997లో వచ్చిన అబ్బాస్ కియారోస్టమీ సినిమా టేస్ట్ ఆఫ్ చెర్రీ సరిగ్గా అలాంటిదే. ఈరోజు మనం ఆ సినిమా కథ గురించో విశ్లేషణ గురించో మాట్లాడబోవట్లేదు. అసలీ సినిమా మనల్ని ఎందుకు అంతగా కదిలిస్తుంది? చూసి 25 దాటినా ఆ అనుభూతి ఎందుకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది? దాని గురించే ఈరోజు మన మాట. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక సినిమా కాదు, ఒక అనుభవం. చాలా సినిమాలు మనకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాయి కదా. జీవితమంటే ఇది, ప్రేమంటే ఇది, ధైర్యమంటే ఇది అని మనకు క్లాస్ తీసుకుంటాయి. అవును. కాని ఈ సినిమాలా కాదు. ఇది మనకు ఏదీ చెప్పదు, ఏదీ రుజువు చేయదు. మనల్ని ఒక పెద్ద ప్రశ్న పక్కన నిశ్శబ్దంగా కూర్చోబెడుతుంది అంతే. ఈరోజు మన చర్చలో ఆ నిశ్శబ్దాన్ని, ఆ అనుభూతిని కరిగించే అంశాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అయితే మొదలు పెడదాం. ఈ సినిమాలో నన్ను మొదటగా ఆకట్టుకున్నది, నిజానికి కొంచెం ఇబ్బంది పెట్టింది కూడా, దానిలోని నిశ్శబ్దం. సినిమా అంతా ఒక కారు, టెహ్రాన్ శివార్లలోని ఎడారిలాంటి కొండ ప్రాంతం. అంతే. మాటలు చాలా తక్కువ. ఆ నిశ్శబ్దం కొన్నిసార్లు ఖాళీగా అనిపించదు, చాలా బరువుగా, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా. ఇక్కడే దర్శకుడి ప్రత్యేకత మొదలవుతుంది. ఆ కాలంలో ఇరాన్లో వచ్చిన ఒక కొత్త సినిమా ఉద్యమం ఉంది. దాన్ని ఇరానియన్ న్యూ వేవ్ అంటారు. ఆ దర్శకులు నిజ జీవితానికి చాలా దగ్గరగా, తక్కువ బడ్జెట్లో, నిజమైన లొకేషన్లలో నటులు కాని వాళ్లతో సినిమాలు తీసేవాళ్లు కదా. అవును, సరిగ్గా అదే. కియారోస్టమీ ఆ ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. అందుకే ఆయన సినిమాల్లో ఆ నిజాయితీ కనిపిస్తుంది. ఆయన ఉద్దేశపూర్వకంగానే నిశ్శబ్దాన్ని వాడతారు. చాలా సినిమాల్లో ఖాళీ సమయం ఉంటే దాన్ని సంగీతంతోనో సంభాషణలతోనో నింపే ప్రయత్నం చేస్తారు. కాని కియారోస్టమీ ఆ నిశ్శబ్ద క్షణాలను మనకు బహుమతిగా ఇస్తారు. బహుమతిగా ఇస్తారా? కాని చాలామంది సాధారణ ప్రేక్షకులకు ఇది కొంచెం విసుగ్గా అనిపించదా? సినిమాలో ఏమీ జరగడం లేదని, చాలా నెమ్మదిగా ఉందని అనుకోరా? ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించడానికి ఎలాంటి మైండ్ సెట్ కావాలి? మంచి ప్రశ్న. నిజానికి మొదట్లో అలాగే అనిపిస్తుంది. కాని అక్కడే ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది. ఉదాహరణకు, సినిమాలో ప్రధాన పాత్ర ఒక యువ సైనికుడిని కారులో ఎక్కించుకుని మాట్లాడతాడు. ఆ సంభాషణ అయిపోయాక సైనికుడు దిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దాదాపు 2-3 నిమిషాల పాటు కారు మళ్ళీ ఆ కొండల్లో ప్రయాణిస్తూనే ఉంటుంది. అవును అవును. మనకు వినిపించేది కారు ఇంజిన్ శబ్దం, గాలి చప్పుడు మాత్రమే. కాని మన మెదళ్ళలో ఏం జరుగుతుంది? ఆ సైనికుడు చెప్పిన మాటలు, అతని భయం, అతని అమాయకత్వం ఇవన్నీ మనలో తిరుగుతూ ఉంటాయి. ఆ మౌనం మనల్ని ఆలోచింపజేయడానికి ఇచ్చిన సమయం. అంటే అది ఖాళీ సమయం కాదు, మన ఆలోచనలతో నిండిన సమయం అన్నమాట. వావ్! నేను ఈ సినిమాను చాలాసార్లు చూశాను, కాని ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. మీరు చెప్పింది నిజం. ఆ మౌనం మనల్ని కూడా ఆ కథలో ఒక పాత్రగా మార్చేస్తుంది. దర్శకుడు మనకు చూపించడం ఆపి మనల్ని ఆలోచించడం మొదలుపెట్టమంటున్నాడు. అవును, ఇది ప్రేక్షకుడి మేధస్సును గౌరవించడం. నేను మీకు ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేయను, మీరే ఆలోచించుకోండి అని దర్శకుడు మౌనంగా చెబుతున్నాడు. ఆ నిశ్శబ్దం మనల్ని ఆ కథ నుండి బయటకు నెట్టదు, ఇంకా లోపలికి లాక్కుంటుంది. మీరు చెప్పిన పాయింట్కు కొనసాగింపుగా నాకు మరొక విషయం గుర్తొస్తోంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టేది అప్పుడప్పుడు వినిపించే సంభాషణలే. కాని ఆ సంభాషణలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. సినిమా అంతా ఒక ప్రయాణంలా అనిపిస్తుంది. కాని ఇది ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లే ప్రయాణం కాదు, ఒకే ఒక్క ప్రశ్నతో మనస్సులో సాగే ప్రయాణం. సరిగ్గా అదే. ఆ ప్రయాణంలో అతను 3 విభిన్నమైన వ్యక్తులను కలుస్తాడు. ఒక యువ సైనికుడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఒక మత పండితుడు, ఇంకా ఒక వృద్ధుడు. కరెక్ట్. వాళ్ళెవరూ హీరోకి జీవితం గురించి పాఠాలు చెప్పరు, ఏది మంచో ఏది చెడో వివరించరు. కేవలం తమ జీవితంలోని చిన్న చిన్న ముక్కలను పంచుకుంటారు. ఒకరు తన బాధ్యతల గురించి మాట్లాడితే మరొకరు దేవుడి గురించి తనకున్న నమ్మకాలను చెప్తాడు. ఇంకొకరు చెర్రీ పండు రుచి గురించి మాట్లాడతాడు. అవును. అంటే ఒక రకంగా ఇది ప్రేక్షకుడికి దర్శకుడు పెట్టే పరీక్షలాంటిదా? నా పని చేశాను, కొన్ని ముక్కలు మీ ముందుంచాను, మిగిలిన్ని మీరే పూర్తి చేసుకోండి అని బాధ్యతను మనపైకి నెట్టేస్తున్నాడా? నెట్టేయడం అనడం కంటే ఆహ్వానించడం అనొచ్చు. అందుకే కియారోస్టమీ సినిమాలను హ్యూమనిస్ట్ సినిమా అంటారు. ఆయన మానవ అనుభవానికి, మానవ సందిగ్ధతకు అత్యంత విలువిస్తారు.
ఆయన మనకొక మార్గాన్ని చూపించరు, కేవలం ఒక కూడలిలో నిలబెట్టి వివిధ మార్గాలను చూసే అవకాశాన్నిస్తారు. ఆ ముగ్గురి మాటలు 3 వేర్వేరు దారుల్లాగా అన్నమాట. అంతే, ఏ దారిలో వెళ్లాలో మనమే నిర్ణయించుకోవాలి. మన జీవితానుభవాన్ని బట్టి, మన ఆలోచనలను బట్టి మన దారిని ఎంచుకుంటాం. దర్శకుడు మనల్ని నమ్ముతున్నాడు. ఆ నమ్మకమే ఈ సినిమాకు ఆత్మ. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. సినిమా ఏ విషయాన్ని రుజువు చేయడానికి లేదా ఒప్పించడానికి ప్రయత్నించదు. జీవితం విలువైనదని గట్టిగా వాదించదు, లేదా జీవితాన్ని అంతం చేసుకోవడం సరైనదని చెప్పదు. అది కేవలం కొన్ని దృక్కోణాలను మన ముందుంచుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు అని తీర్పు చెప్పకుండా ఒక ఎంపికను మాత్రం చూపిస్తుంది. ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం కదా. చాలా ధైర్యం కావాలి. ఇక్కడ దర్శకుడు గొప్పతనమేంటంటే అతనికి సమాధానం తెలియదని ఒప్పుకోవడం. జీవితంలోని అతి పెద్ద ప్రశ్నలకు నా దగ్గర సులభమైన సమాధానాల్లేవు, కాబట్టి నేను మీకు అబద్ధాలు చెప్పను అని నిజాయితీగా ప్రేక్షకుల ముందు నిలబడతాడు. సమాధానం ఇవ్వకుండా ఉండటమే ఇక్కడ అతని తీసుకున్న బలమైన నిర్ణయం. ఒక కళాకారుడుగా తన పరిమితులను ఆయన అర్థం చేసుకున్నాడు. బహుశా ఈ నిజాయితీ వల్లే ఈ చిత్రానికి అంతర్జాతీయంగా అంత గుర్తింపొచ్చిందేమో. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారమైన పామ్ డియోర్ గెలుచుకుంది. అవును, అది ప్రపంచ సినిమాకు ఆస్కార్ లాంటిది. ఒక ఇరానియన్ సినిమా ప్రపంచ వేదికపై అంత పెద్ద గౌరవాన్ని అందుకోవటం అప్పట్లో ఒక పెద్ద విషయం. నిజమే. ఒక నిర్దిష్ట సంస్కృతికి చెందిన కథ అయినప్పటికీ అది లేవనెత్తిన ప్రశ్న విశ్వజనీనమైనది. కరెక్ట్. ఎందుకంటే చాలా సినిమాలు మన భావోద్వేగాలను ఒక నిర్దిష్ట దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తాయి. మనల్ని ఏడిపించడానికో, నవ్వించడానికో, ఉత్సాహపరచడానికో చూస్తాయి. కానీ టేస్ట్ ఆఫ్ చెర్రీ మనల్ని ఏమీ చేయదు. అది కేవలం మనల్ని ఉండనిస్తుంది. ఆ కథతో, ఆ పాత్రతో, ఆ నిశ్శబ్దంతో పాటు మౌనంగా ఉండనిస్తుంది. ఆ ఉండటంలోనే అసలైన ధైర్యముందని సూచిస్తుంది. కళ ఎప్పుడో ఒక సందేశాన్ని అరవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది మన పక్కన మౌనంగా కూర్చుంటే చాలు. మీరు మౌనంగా కూర్చోవడం అన్నప్పుడు నాకు సినిమా ముగింపు గుర్తొస్తుంది. కొన్నిసార్లు ఒక ప్రశ్నకు సమాధానం తెలియకపోవడమే ఎక్కువ శక్తివంతంగా ఉంటుందేమో. ఈ సినిమా చూశాక నాకదే అనిపించింది. ఒక స్పష్టమైన వివరణ కంటే అనిశ్చితి ఎందుకు ఎక్కువ గౌరవప్రదంగా ఉంటుందో. బహుశా ప్రతి మానవ ప్రశ్నకు సమాధానం అవసరం లేదేమో. అయితే ఉంది. నేను ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు ముగింపు చూసి చాలా కోపం వచ్చింది. ఏంటిది ఇలా వదిలేశాడు అనిపించింది. నిజమే, నాక్కూడా అలాగే అనిపించింది మొదట. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ముగింపే ఈ సినిమాకు ప్రాణమని అర్థమైంది. దర్శకుడు ఒకవేళ హీరో బతికాడనో చనిపోయాడనో చూపిస్తే మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది, కథ సమాప్తం. కాని దాన్ని అనిశ్చితంగా వదిలేయడం ద్వారా ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు, బహుశా మీ జీవితంలో మీకు దొరుకుతుందేమో అని మనల్ని గౌరవిస్తున్నాడు. ఆ గౌరవమే ఈ సినిమాను గొప్పదిగా చేస్తుంది. అందుకేనేమో ఇలాంటి చిత్రాలు మల్టీప్లెక్స్లలో భారీ వసూళ్లు సాధించకపోయినా మ్యూబీ, క్రైటీరియన్ వంటి ప్లాట్ఫామ్లలో ఎక్కువ ఆదరణ పొందుతాయి. ఎందుకంటే అక్కడ ప్రేక్షకులు ఒక అనుభవం కోసం వస్తారు, కేవలం వినోదం కోసం కాదు. అవును, వాళ్లు ఆలోచించడానికి, అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉంటారు. అవును, అనుభవం చాలా వ్యక్తిగతంగా, అంతర్గతంగా మారుతుంది. టేస్ట్ ఆఫ్ చెర్రీ మనకొక అద్దం లాంటిది. అందులో మనం ప్రధాన పాత్రను చూడము, మనల్నే చూసుకుంటాం. మన స్వంత సందేహాలను, మన స్వంత ప్రశ్నల్ని ఎదుర్కొంటాం. దర్శకుడు ఆ అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. సమాధానం కనుక్కోమని చెప్పట్లేదు, కనీసం ఆ ప్రశ్న పక్కన నిలబడే ధైర్యం చేయమని మాత్రమే అడుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మంచి టీచర్ సమాధానాలివ్వడు, మంచి ప్రశ్నలు అడగడం నేర్పిస్తాడు. కియారోస్టమీ కూడా అలాంటి ఒక టీచర్. కాబట్టి దీనంతటి సారాంశమేమిటి? కొన్ని సినిమాలు వినోదాన్నిస్తాయి, కొన్ని కథలు చెబుతాయి. కానీ టేస్ట్ ఆఫ్ చెర్రీ లాంటివి మనకు సమాధానాలివ్వవు. బదులుగా మనతో పాటు ఇంటికి తీసుకువెళ్లడానికి ఒక ప్రశ్నను బహుమతిగా ఇస్తాయి. కరెక్ట్. ఈ సినిమా శక్తి దాని నిశ్శబ్దంలోనే ఉంది. ఒక క్లిష్టమైన ప్రశ్న నుండి పారిపోకుండా దాని పక్కన నిశ్శబ్దంగా నిలబడటంలోనే ఉంది. సమాధానాల కోసం వెతకడం సులభం, కానీ ఒక ప్రశ్నతో మౌనంగా కూర్చోవడానికి చాలా ధైర్యం కావాలి. ఈ సినిమా మనకు ఆ ధైర్యాన్నిస్తుంది. జీవితం నిశ్శబ్దంగా మారినప్పుడు మనల్ని ఇక్కడే ఉండమలడిగేదేది?